హలో గాయ్స్, ఇవాళ మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నాం, ఎన్విల్ క్రియేట్ చేసి మన లాస్ట్ ఎపిసోడ్లో మీకు గుర్తు ఉంటుంది, మనకి ఫార్చ్యూన్ 3 దొరికింది. దాన్ని ఇప్పుడు మన ఐరన్ క్యాక్స్కి ఎన్ఛాంట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనకైతే 35 ఐరన్ దొరికింది. ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం. ఇప్పుడైతే బోన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఫారెస్ట్లో ఎక్కడైనా మళ్ళీ డాగ్ కనిపిస్తే ఏంటి టైం చేసుకోవచ్చని ఏంటి టైం పాస్. ఐరన్ అది ఎట్లా అవుతుంది, ఎన్విల్ ఎట్లా అవుతుంది చూద్దాం గైస్. భూమి వద్దు మనకి, భూమి తెలుసు. బ్లాక్ చేయాలండి, ఫస్ట్ అయితే బ్లాక్ చేద్దాం. అయ్యో అయితే మనకు వచ్చేసింది. ఎస్, ఎక్కడ పెడతాం వెళ్ళి, ఇక్కడ ఇటువైపు ఏం పేరు కాస్ట్ 6. నాకు తెలిసి ఎక్స్పీ కావాలేమో, అయితే 5. యానిమల్స్కి కొడదాం, అవి యానిమల్. వుల్ఫా హే వుల్ఫ్, నాకు పెట్టేతావా? ఇదేమో కోపం పెను, క్యూట్గా ఉంది ఇది. టేమ్ అయిపోయిందా? ఎస్ ఎస్ ఎస్, మనకైతే ఒక డాగ్ టేమ్ అయిపోయింది. ఇట్రా ఈ డాగ్ కూడా క్యూట్గా ఉంది, టేమ్ చేసేది. అమ్మాయ రండి, మన న్యూ ఫ్రెండ్స్ గైస్ వీళ్ళు. మనకైతే సాడల్ దొరికితే బాగుంది. వేసి అది వేసి ఇంకో దాన్ని అది చంపి కొరికి ఇంకో 2 ఎక్స్పీ అయితే కావాలి వేసుకుంటే 2 వేసి దీన్ని వేసి అయ్యా పందిద్దా. నాకు ఇంకా అయితే ఎక్స్పీ ఆల్వేస్ ఇప్పుడు
హార్స్ నద్దులే బాగుంది చూడు. దొరికిరు ఇప్పుడు ఎక్స్పీ అసలే స్పాన్ అయినవా ఇంకా నిన్న శివుడే రెండు వేసాను. ఇంకో 3 పాయింట్లు ఈ కాంబినేషన్స్ వస్తాయి. అబ్బా 2 ఇంకొకటి ఇక్కడ ఉన్నాయిగా వేసేద్దాం. ఇది అమ్మాయి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకా ఎక్స్పీ పడింది. డాగ్స్ రండి లోపలికి రండి. సిట్ నేను మీకు పేరు పెడతా, తర్వాత పెడతా, ఇప్పుడు కాదు. పికాక్స్ కూడా ఇది ఇక్కడ ఐరన్ పికాక్స్ కాకుండా కెమెరా ఇంట్రెస్టింగ్ పెడతాం. ఏమని పెడదాం? గోల్డ్ ఇచ్చి స్పెల్లింగ్ తప్పు. ఐడియా పికాక్స్ అనుకుంటే బదులు జియోడి అంతే. గాడ్ పికాక్స్ వదిలేసింది. ఇప్పుడైతే మన ఫార్చ్యూన్ 3 బుక్ దొరికింది. అదే చేంజ్ చేసేసాము రాత్రికి. పడుకోండి. గుడ్ నైట్ గాయ్స్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అంటే వెంటనే అయిపోతుంది. మనమైతే ఇప్పుడు మళ్ళీ మైనింగ్కి వెళ్దాం. మన దగ్గర ఒక్కటే టార్చ్ ఉంది. ఇంకా ఇది మర్చిపోయాం మెయిన్. అవును, ఒక బకెట్ చేసుకొని వెళ్దాం. బకెట్ ఇంకా టార్చ్ కోల్ ఇందులో పడింది. స్టిక్స్ ఇడున్నాయి. స్టిక్స్ 21 వచ్చినాయి మంచిగా. ఏమో అవసరం లేదు, కాబుల్ స్టోన్ అవసరం లేదు, రూల్ అవసరం లేదు. ఇంకా ఈ ఐరన్ ఎందుకు వేస్ట్. క్రాఫ్టింగ్ టేబుల్ పట్టుకెళ్ళిపోదాం, ఎందుకన్నా ఉపయోగపడుతుంది. వుడ్ ఉందా కొంచెం? వుడ్ లేదు గాస్. అవును, ఫుడ్ మెయిన్. బాయ్ ఫ్రెండ్స్. అంటే మన డాగ్స్కి చెప్తున్నాం, దాని పేరు ఏం పెట్టాలో కామెంట్ చేయండి గాయస్. అగ్గండి మనది. అవును, ఇప్పుడు ఫస్ట్ మనకి వాటర్ కావాలి. న్యూ రెసిపీ అన్లాక్డ్. వాటర్ బకెట్ ఛాలెంజ్ చేద్దామా? నాకైతే రాదు. గాయస్, మనం వాటర్ బకెట్ ట్రిక్ కూడా చేసేసాం. నిన్న ఎటు మైండ్ చేసాం, ఇటు కాదు ఇటు. టార్చ్ ఇట్టే ఉంది, ఇటు వచ్చేయాలి. ఈ తొద్దులో వేరే సైడ్ ఉంది.
ఇటు సైడ్ చేద్దామా ఇటు సైడ్ చేద్దాం. పింక్ పాంకి ఫాదర్ వేసేయడానికి ఫాదర్ డైస్ ఇది ఇటైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఐరన్ ఉంది. అవును మన దగ్గర 0 ఐరన్ ఉంది. ఐరన్ కూడా డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అంటే ప్రతి దానికి అవుతుంది. డైమండ్ దొరికింది గాయస్. మనకి డైమండ్ దొరికింది. పైన కూడా ఉంది, ఇటు కూడా ఉంది గాయస్. మనకైతే మన ఫస్ట్ డైమండ్ దొరికింది. ఇదైతే మళ్ళీ మైండ్ చేద్దాం. పక్కకు కూడా ఉంది. ఫస్ట్ అయితే చుట్టూ మైండ్ చేసేద్దాం. మంచిదే అనేసి గిప్పికి పాంకి ఇటువైపు వచ్చింది. ఇంకి పాంకి మంచిగా ఉంది. వెనకాలకి లేవు, ఇటు వెనకాలకి ఉంది, ఇటు వెనకాలకి లేదు, కిందటు లేదు. ఇప్పుడైతే 0 డైమండ్స్. ఎన్ని డైమండ్స్ వచ్చినాయి? 1 వచ్చింది. బా ఎన్ని వచ్చినాయి? 1 వచ్చింది. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి గైస్. మనకి మళ్ళీ 3 అన్నీ వచ్చినాయి. ఇవన్నీ గైస్ ఎక్కువ అయితే కనిపిస్తుంది. అమ్మాయ మనమైతే ఇంకా షేట్ అయిపోతూనే ఉన్నాం. ఫార్చ్యూన్ 3 వల్ల ఎంత ఉపయోగమా, మంచిగా గైస్. మన ఫస్ట్ ఫార్చ్యూన్ ఎక్కడ వచ్చేసినాం. ఇక్కడైతే ఏమో ఉంది, గోల్డా తర్వాత వచ్చినప్పుడు తీసుకుందాం. ఇప్పుడైతే మనకు అవసరం లేదు వెళ్తే. మనమైతే కాస్త ఫుడ్ తిందాం. ఫుడ్ తిన్నాం. ఇప్పుడైతే మళ్ళీ మైండ్ చేద్దాం. మళ్ళీ డైమండ్ దొరికింది. ఈరోజు ఇది ఎన్నో ఎపిసోడ్, 5th ఎపిసోడ్లోనే మనకు డైమండ్స్ దొరికేసినాయి. పైనైతే గ్రావెల్ ఉంది, కింద కూడా ఉంది. అమ్మా జంప్ మనమే పెట్టేద్దాం. అయ్యో అమ్మా మనమే పికాక్స్తో మనకి 24 వచ్చేసిన డైమండ్స్ అప్పుడే. ఈరోజు మనకి పండగ. పండగ 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 పండగ. మనమైతే నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మనమైతే అండర్ గ్రౌండ్ బేస్ కడదాం. డైమండ్ అంటే దగ్గర స్పాన్ అయితే అనుకుంటా డైమండ్స్. అక్కడ దొరికినాయి, మళ్ళీ ఎక్కడ దొరికింది. ఫార్చ్యూన్ 3తో మైండ్ చేస్తే ఇంకా అంతే. ఇదేంటి గ్లిచ్ అని
ఒకసారి చూడండి. ఓ ఐరన్ కూడా ఉంది. ఐరన్ కూడా మైండ్ చేద్దాం. ఇంకా ఉంది ఐరన్. ఎంత ఉంది రా బాబు ఇక్కడ? అంతేనా? పక్కన ఇంకేమన్నా దొరకచ్చు కానీ దొరకలే. మనం ఇంకో పికాక్స్ తెచ్చుంటే అయిపోయి గైస్ మంచిగా. అయితే వెళ్ళిపోతూనే ఉంది స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక టార్చ్ పెడతాం. టార్చ్ అయితే అయిపోవడానికి వస్తుంది. ఇంకేంటి గైస్, అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే నెక్స్ట్ టైం అండర్ గ్రౌండ్ బేస్ కడతాం గైస్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో. హే డైమండ్, అబ్బా మన లక్ బాగుంది గైస్ ఈరోజు. బాగా అయిపోయింది పికాక్స్. అవును, మనం వుడ్ స్టిక్కులు 2 తెచ్చినా మంచిగా ఉండే. బా పోనీ అయితే మనకైతే 62 డైమండ్స్ అయితే వచ్చినాయి కదా గైస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. చలో గర్ ఇంటికి. ఎటు వచ్చాం? ఎటర్లాల్ రైట్. ఇక్కడ పైన డైమండ్ ఉంది. ఎటు? ఇటా కాదు, ఇటా ఇటే. టార్చ్ ఉందంటే మనమే ఇటు ఇటు. మనమైతే వాటర్ బకెట్ వెళ్ళిపోదాం. లేకపోతే ఐడు టార్చ్ పెట్టేసాం. ఇంకా రావు అవి. చేతనం ఏం చేస్తున్నాం మనం? సూపర్ అయిపోయింది. ఇరుగు గైస్. బాగా నేనైతే మీకు పైకెళ్ళా కనిపిస్తా గైస్. ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాం. రాత్రి అయిపోయింది, పడుకుందాం. ఇదైతే మన సెకండ్ నైట్ వీడియోలో. వీళ్ళ పేరేం పెడతాము అర్థమవుతలే. మనకైతే 65 డైమండ్స్ దొరికినాయి.
ఫార్చ్యూన్ 3 వల్ల గైస్ అంతా జై ఫార్చ్యూన్ 3 జీ ఫార్చ్యూన్ 3 గోడ పికాక్స్ అని పేరు పెట్టిద్దాము గోల్డ్ పికాక్స్ అదేంటి 2 చూపిస్తుంది God pickaxe ఇదైతే మనం జాగ్రత్తగా దాచిపెడదాం మనమైతే ఇంకో చెస్ట్ తయారు చేసుకోవాలి ఏంటి ఇప్పుడు ఒక తయారు చేద్దాం అనుకుంటున్నా అది ఎట్లా తయారు చేయాలో చూద్దాం స్మూత్ స్టోన్ స్లేబుల్ స్టిక్స్ తీసుకొద్దాం ఫస్ట్ అయితే ముందు వీడింట్లోకి వెళ్ళి మైండ్ చేసేద్దాం సైలెంట్గా ఎవరికి చెప్పొద్దు స్మూత్ అంటే ఒక ఇంట్లో ఉంటుంది కదా తెచ్చుకుందాం మైండ్ చేయడానికి ఏదో ఒకటి కావాలి ఏది పట్టుకోవాలి ఐరన్ ఒకటి ఉందా 6 అయినాయి ఒక ఐరన్ తీసుకో ఈ జస్ట్ ఒక ఐరన్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి ఇప్పుడు స్టిక్స్ 16 స్టిక్స్ ఒక పికాక్స్ ఇప్పుడైతే డైరెక్ట్ ఒక ఇంటికి వెళ్దాం ఏళ్ళు వాడిది ఆ స్మూత్ ఏదో ఉంటుంది కదా వాడి ఇంట్లో చూసినట్టు గుర్తు ఇదే నువ్వు పట్టుకపో రెసిపీ అన్లాక్ ఇంటికి పదా ఓ పైన కూడా చెస్ట్లోనే కదా మర్చిపోయా పైన మన స్టోరేజ్లో పెట్టుకున్నాం చెస్ట్ పైన ఇది అవసరం కోల్ పెట్టేద్దాం ఇది అవసరం లేవన్నీ ఇట్లా పడేద్దాం ఇది అవసరం ఇది వద్దు ఇవి అవసరం ఇది అవసరం తెచ్చేసాం మంచిగా 3 తెచ్చాం ఎట్లరా ఇది ఆర్మర్ స్టాండ్ ఇంకా బోండర్ వస్తా మనకి స్ట్రింగ్ అయితే ఉంది స్ట్రింగ్ ట్రై చేద్దాం మనకున్న నాలెడ్జ్తో ట్రై చేద్దాం వచ్చింది హ్యారోస్ ఎట్లా చేయాలి ఇదేదో కావాలంట స్టిక్స్ ఉన్నాయి ఫెదర్ మనకు అవ్వదులే ఇంకా పైన కింద తిరగాల్సి వస్తుంది ఇది ఏడవట్టు
ఇది అవసరం. ఇది ఇక్కడ పెట్టేద్దాం, లోపలికి పెట్టేద్దాం. ఇంటూ కొట్టు మళ్ళీ పైకెత్తి. ఇప్పుడైతే మన ఆర్మర్ అయితే చేసేద్దాం. డైమండ్స్ ఫస్ట్ అయితే హెల్మెట్ ఒకటి, తర్వాత వేసుకోద్దు, నువ్వు వేసుకోద్దు అప్పుడే, అవు వేసుకోకు. తర్వాత చెస్ట్ ప్లేట్ ఒకటి వేసుకోకుండా ఇంత. తర్వాత లెగ్గింగ్స్ వీడు వేసేసుకుంటున్నాడు, అంత తొందరగా ఉందా, ఆగు. అయిపోయింది గాయ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ పెడదాం. ఇంకోటి గాయ్స్ మన డైమండ్ ఆర్మర్. ఈ వీడియో అయితే మనం డైమండ్ ఆర్మర్ చేయగలిగాం. అవును, డైమండ్ స్వాడ్ అవుతుంది కదా. డైమండ్ స్వాడ్ తప్పు పెట్టాం, కరెక్ట్. ఇపిక్ వీడికి ఇచ్చేద్దాం డైమండ్స్ ఈ చెస్ట్లో. ఇంకా మన 39 డైమండ్స్ ఉన్నాయి. ఇదైతే తల మెరుస్తుంది. ఇవాళకైతే ఇంతే గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజైతే మనం ఫైనల్లీ డైమండ్ ఆర్మర్ చేసేసాం. నెక్స్ట్ వీడియోలో అయితే అండర్ గ్రౌండ్ బేస్ చేద్దాం. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్.